భారతదేశంలో నిషేధిత సంస్థలైన మావోయిస్టు నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ అన్నారు. నక్సలైట్లు తుపాకీ తూటాల ద్వారానే రాజ్యాధికారం అనే బూటక సిద్ధాంతంతో అనేక మంది అమాయక విద్యార్థులను అడవుల బాట పట్టిస్తూ పేద తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారన్నారు. ఇదే నక్సలైట్లు అనేక మంది ఆదివాసీ ప్రజలను, పోలీస్ ఆఫీసర్లను, ప్రజా ప్రతినిధులను ఎన్కౌంటర్ల పేరుతో హతమార్చి సమాజంలో విధ్వంసం సృష్టిస్తున్నారని తెలిపారు. దాదాపు ఈ నక్సలైట్ల తుపాకీ తూటాలకు దేశవ్యాప్తంగా 14,000 మంది అమాయక ప్రజలు బలయ్యారన్నారు. ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో నక్సలైట్ల హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్ల రూపంలో నక్సలైట్ల బూటక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ అమాయక విద్యార్థులను, పేద ప్రజలను సమాజానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను అడవుల బాట పట్టిస్తూ ప్రొఫెసర్లుగా చలామణి అవుతున్న వీరు పేద ప్రజల పన్నులతో జీతభత్యాలు తీసుకుంటూ సమాజ నాశనం కోసం రాజ్యాంగానికి విరుద్ధంగా హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం నిజంగా సిగ్గుచేటన్నారు. వెంటనే వీరిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీళ్ళ కొడుకు బిడ్డలనేమో ఉన్నత చదువులకు విదేశాలకు పంపుతూ అమాయక విద్యార్థులను చదువులకు దూరం చేయడం ఏంటని ప్రశ్నించారు. నక్సలైట్లు ఆదివాసీ ప్రాంతాల్లోని అమాయక ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో హతమారుస్తున్నారన్నారు. ఆదివాసీ బిడ్డలను చదువులకు దూరం చేస్తూ అక్కడ విద్యాభ్యాసం చెప్పడానికి వస్తున్న అనేక మంది ఉపాధ్యాయులను భయపెడుతూ రాక్షస హింసకు పాటుపడడం నిజంగా బాధాకరమని, ఇప్పటికైనా నక్సలైట్లు తుపాకీ తూటాలు విడిచి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ప్రజాహితం కోసం పాటుపడి హింసాత్మక చర్యలను మానుకొని దేశ అభివృద్ధిలో పాటుపడాలన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో శాంతియుత నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఈ దండకార్యంలో ఆపరేషన్ కగార్ అనేటువంటి ఉద్యమం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఆపరేషన్ కగార్ నడవాలన్నా ఆపాలనా అనేటువంటిది ఒక ప్రభుత్వ విధానం. కానీ సామాజిక బాధ్యత కలిగినటువంటి విద్యార్థులమైనటువంటి మేము ఈ సమాజం కోసం ఆలోచించేటువంటి విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ సమాజం కోసం ఒక స్టెప్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నక్సలైట్ల కారణంగా, ఈ నక్సలైట్ల సిద్ధాంతం కారణంగా ఈ దేశం యొక్క అభివృద్ధికి ఆటంకం కలుగుతూ ఉంది, ఈ సమాజానికి ఆటంకం కలుగుతూ ఉంది. ఈ నక్సలైట్లు గన్లు వేడి వాళ్ళ డిమాండ్లు ఏమైనా ఉన్నా కూడా సమాజంలోకి వచ్చి సమాజంలో ప్రజాస్వామ్యంగా నిలబడి మేము మీ డిమాండ్లను కొట్లాడాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ కాలుస్తూ ఉంది. కానీ ఈ గన్ను పట్టుకొని మాత్రం రాజ్యాధికారం మాత్రం చేయలేరని చెప్పేసి ఏబీపీ తెలియజేస్తూ ఉంది. మీ యొక్క నక్సలైట్ల సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ యొక్క రాజ్యాంగమే బూటకమని మాట్లాడేటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటు అని చెప్పి అనిపిస్తూ ఉంది ఈ యొక్క ఏబీపీకి. అదేవిధంగా ఈరోజు సమాజంలో కూడా అనేక మంది పోలీసులను, రాజకీయ నాయకులను చంపినటువంటి మీరు ఈరోజు మిమ్మల్ని చంపుతూ ఉంటే మీకు రాజ్యాంగం గుర్తుకు వస్తూ ఉంది. మరి ఆ రోజు చనిపోయినటువంటి వీరుల యొక్క పోలీసుల యొక్క ప్రాణాలు మనుషులు కాదా? మనుషులను చంపొద్దని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. మరి అదే మనుషుల్ని మీరు చంపుతున్నప్పుడు ఏ ఒక్క నోళ్ళు నిలవని యొక్క అర్బన్ నక్సల్స్ ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉంది. ఈరోజు సమాజంలో ఉంటూ ప్రొఫెసర్లు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్కి పనిచేస్తూ ఈరోజు నక్సలైట్లకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగం చేస్తూ ఉన్నారా? లేకుంటే ఈ యొక్క చదువుకునేటువంటి విద్యార్థులను అడుగుబాటులు పెట్టి ఆకలితో మండుతూ చనిపోవాలని చెప్పేసి మీరు కోరుకుంటా ఉన్నారా? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉంది.